గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీ అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మాజీ మంత్రి విడుదల రజని, చెల్లబోయిన వేణుగోపాల్, జోగి రమేష్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆగస్టు 9న విజయవాడ వేదికగా బీసీ గర్జన నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. సర్కార్ చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా బీసీల ఐక్యతని చాటే విధంగా 2019 నుంచి 24 వరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి చేసి చూపించిన జగనన్న ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఏ విధంగా మేళ్లు జరిగినాయి, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను ఏ విధంగా బాధ పెడుతా ఉన్నాడు. అనేక మోసపు హామీలతో, సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి, మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం ఇవి చేస్తామని మాటలు చెప్పి ఊదరగొట్టి బీసీలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీలని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం, అనేక పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ. చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల్ని చిన్నగా, లేదా బలహీన వర్గాల ఆత్మ గౌరవం మీద దెబ్బ వేశాడు అని అంటానికి ఒక ఉదాహరణ. 2 సంవత్సరాల 2 నెలలు కాబోతా ఉంది. 52% జనాభా ఉన్నారు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో. బలహీన వర్గాలు 52% ఉంటే నీ మంత్రివర్గంలో గతంలో 14లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తదనంతరం 2 బీసీలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉప